ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అధిశుభమైన నామములో బట్టి సంఘ బిడ్డలైన మీకు అందరికీ, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా ప్రేమపూర్వక హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ వాక్యానికి మమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్న పరిశుద్ధ గ్రంథము నుంచి, దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 2వ కీర్తన 1వ చరణం నుండి 3వ చరణం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఈ దినమందు మనం నేర్చుకుందాం. అన్య జనములు ఎలా అలలు లేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెప్పుదము రండి, వారి పాశములను వారి యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించుకున్నారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడమును ప్రేమ స్వరూపైన తండ్రికి వందనాలు, స్తోత్రం. గత కాలమంతా నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ కూడా కాచి దాచి మమ్మల్ని భద్రపరిచి మిమ్మల్ని స్తుతించడానికి మరొకసారి ఇచ్చిన తరుణం బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రం. అయ్యా, ఈ యొక్క సమయంలో నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా మీ పక్షమైన నిలబడి దాసుని సిలువ చోటున మరుగుపరిచి 7 ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచిన ఆయన నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడుచుకుండగా వెనగలుగు చవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించినటువంటి మనసు అయ్యా ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహం చేసి మీరు ఆకలికు ఆయుక్తపరచమని త్వరలో రానయ్యున్న యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్య భాగమును బట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య అంశము ఏమైనదంటే దేవుని యొక్క ఏలుబడిలో నీవు ఉన్నావా అనే వాక్యాన్ని ఈ రోజున మనం వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున యొక్క అంశము దేవుని యొక్క ఏలుబడిలో నీవు ఉన్నావా, దేవుని యొక్క ఏలుబడిని నీవు కోరుకుంటున్నావా అనే అంశాన్ని ఈ రోజున ఈ వాక్యముల నుంచి కొన్ని విలువైనటువంటి మాటలు మనము ధ్యానం చేద్దాము. దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగములో ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు రాస్తున్నటువంటి మాటలను మనం చూసినప్పుడు దేవుని యొక్క ఏలుబడిని త్రోసివేసి దేవుడు ఏలుస్తూ ఉన్నప్పుడు, దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏలుబడి చాలా మందికి నచ్చగా ఏం చేస్తున్నారంటే అల్లరి రేపుతూ ఉన్నారంట. దేవుని బిడ్డారా, అల్లరి రేపుతూ జనాలందరూ కూడా కేకలు పెడుతూ ఉన్నారు. అయితే కేకలు పెడుతూ ఉన్నప్పుడు ఆ కేకలు ఎలా పెడుతూ ఉన్నారంట, ఇదిగో వారి యొక్క కాడిని భూరాజులందరూ కలిసి ఏం చేస్తున్నారో తెలుసా, మనము వారి కట్లు తెప్పుదము రండి, వారి పాశములను వారి యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకోవచ్చు. వారందరూ కూడా ఏం చేస్తున్నారు, భూరాజులు యెహోవాకు ఆయన అభిషేకుడిని విరోధముగా నిలిచి ఉన్నారట. దేవుని బిడ్డారా, ఎవరి మీద ఏలుబడి, ఎవరి మీద విరోధముగా కేకలు వేస్తూ ఉన్నారు, ఎవరి మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి దేవుని మీద ఆ యొక్క పరిపాలన మేము ఉండము ఎందుకు, నీ కట్ల కింద నుంచి మేము తొలగిపోయి మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ ఉంటామని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కేకలు పెడుతూ ఉన్నారంట. అందుకే దావీదు భక్తుడు ఇదే మాటను చాలా స్పష్టంగా అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాశాడు. చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనంలో చాలా క్లియర్ గా కనపడుతుంది. దేవుని బిడ్డారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము వారు విని ఏక మనస్సుతో 24వ వచనం మీరు చదివేది 4వ అధ్యాయం 24వ వచనం. అన్యజనులు ఎలా అలరి చేసిరి, లేదండి ఆ మాట చదవండి. 24వ వచనం నేను చెప్పాను. వారు విని ఏక మనసుతో దేవుని కొరకు
దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి, నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలిగి చేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించింది. చూడండి, ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు వారి ఈ లోకమంతా కూడా సృష్టిని యావత్తు కూడా కలిగజేసినట్ట. ఆయన ఎవరిని కలిగజేశాడు? సర్వలోకం యొక్క సృష్టిని. అందుకే ఇక్కడ రాశాడు, భూమి మీద ఉన్నటువంటి నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలిగజేసినటువంటి దేవుడు. ఈ సమస్తమును అంటే ఈ యొక్క లోకానంతా కూడా ఏర్పాటు చేసేది ఎవరు అంటే సర్వలోకనాథుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆకాశ నక్షత్రములను సూర్య చంద్రులను అలాగే సర్వ సృష్టిని సముద్రమును దేవుడు ఏర్పడి చేస్తూ ఉన్నాడు కనుక ఆయన యొక్క ఏర్పడిలో అవి ఎంత మాత్రం కూడా తొట్టిలు లేకుండా ఆయన మాట ప్రకారంగా సమస్తమును జీవిస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే ఒక మానవుడు మాత్రము కూడా దేవుడికి ఏర్పడి కింద నేను ఉండను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉంటానని మానవుడు మాత్రము దేవుడి యొక్క ఏర్పడిని మాత్రము కోరుకోకపోయినని దేవుని బిడ్డారా. ఆయన రాజులకు రాజు, ఏలేటువంటి వాడు ఎవరు? పరిపాలించేటువంటి వాడు ఎవరంటే పరిపాలకుడు అనగా రాజులు మాత్రమే పరిపాలన చేస్తూ ఉంటారు దేవుని బిడ్డారా. ఈ రోజున ఈ లోకంలో రాజులైనటువంటి వారు అధికారులు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మాట ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందే. అయితే సమస్తమును కలగజేసిన సృష్టికర్త ఈ లోకానంతా కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఏలుబడి కింద మనం అందరూ కూడా ఉండాలి. స్వర్గ సృష్టి కూడా దేవునికి ఏలుబడిలో ఉన్నప్పుడు అంత సక్రమంగానే జరుగుతూ ఉంది. కానీ భూమి మీద ఉన్న మానవుడు మాత్రము దేవునికి ఏలుబడి పనులు మాత్రం జీవించడానికి ఇష్టపడట్లేదు దేవుని బిడ్డ. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మరొకసారి అదే మాట రాస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము జనములను కొట్టుటకై ఆయన నోట నుండి ఇటంట వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుపడం దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అది మధ్యముతో తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఏలుబడి చేసేవారు యారు ఏలుబడి చేస్తూ ఉన్నారు? వారికి అధికారంతో ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారు దేవుని వారి యొక్క లోకంలో ఏలుబడి చేసే వారి యొక్క మాట ప్రకారంగా వారు జీవించినప్పుడు వారి మీదకి ఏమొస్తుంది తెలుసు అంటే శిక్ష పంపిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన రాజులకు రాజైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మమ్మల్ని ఎలాగ ఏలుబడి చేస్తూ ఉన్నారు అని అనుకోవచ్చు దేవుని బిడ్డలారా. అందుకే ఈ చదవబడిన వాక్య భాగంలో ఆయన దేవుడితో ఏలుబడి చేస్తూ ఉన్నాడంట. ఆయన నోట నుంచి 2 అంచుల వాడిగల ఖడ్గము చేత ఆయన ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏ అధికారంతో ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడితో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనం చూడగలిగినప్పుడు ఆయన యాగంట తెలుసా అంటే ఆయన జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము ఒకటి బయలు వెళుచు ఉన్నది. ఎవరిని కొట్టడానికి? దేవుని యొక్క ప్రజలైన వారు, దేవుని యొక్క మాట ప్రకారం జీవించినటువంటి వారు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారు, ఆయన మాటను తిరస్కరించిన వారిని దేవుడు దేవుతో కొడుతూ ఉన్నాడు తెలుసా అంటే 2 అంచుల వాడిగల ఖడ్గము అనగా దేవుని యొక్క వాక్యము చదువు కొట్టుచు వారు ఏం చేస్తున్నాడు తెలుసా అంటే క్రమమైన పద్ధతులోకి నడిపించడానికి యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ క్రమమైన పద్ధతులు నడిపించు
జీవించడానికి, దేవుని యొక్క వాక్యం చెంద, దేవుని యొక్క మాట ప్రకారం చొప్పున జీవించిన వారిని దేవుని యొక్క వాక్యం చెంద కొడుతూ ఉంటే ఆ యొక్క శిక్షను ఏం చేయాలి తెలుసంటే, వాక్యానుసారంగా జీవించినటువంటి వారు, దేవుని యొక్క మాట ప్రకారం ప్రవర్తించినటువంటి వారు ఆ యొక్క శిక్షను అంగీకరించి తన జీవితంలో తన నడకను, తన ప్రవర్తనను, తన ఆలోచనను సరిచేసుకుని ముందుకు వెళ్తే కనుక వారు మాత్రమే దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నారు. అయ్యో నీ వాక్యము నన్ను బాధపరిచింది, నీ శిక్షలో నేను ఉన్నాను, నీ ఇనపదానము కింద ఉన్నాను, నువ్వు రాజులకు రాజులను, ప్రభువులకు ప్రభు అయినటువంటి నామము కలిగినటువంటి నీ చేతి కింద నేను ఉన్నాను, నీ ఏలుబడి నాకు అవసరం లేదు అని కనుక మనం తిరిగితే కనుక దేవుడు ఇనప ఖడ్గముతో, చూడండి, ఇనప దండముతో ఏలుబడి చేయవలసి వస్తుంది దేవుడు. మొట్టమొదటిగా దేవుడు ఊరకనే ఇనప దండమును ఉపయోగించడు. మొట్టమొదటిగా ఇనప దండముతో ఆయన ఏలుబడి చేయడంట. దేవుడితో ఏలుబడి చేసుకున్నాడు. దేవాలయం దేవుడిని చేస్తాయన్న ఆలోచన చేస్తే ఆయన మనుషులను కొట్టడానికి 2 అంచుల వాడి గల ఖడ్గం ఉపయోగిస్తాడంట. ఆ ఖడ్గానికి ఎవరైతే లోబడతారో, ఆ ఖడ్గాన్ని బట్టి ఎవరైతే తన ప్రవర్తనను ఎవరైతే సరి చేసుకుని ముందుకు కొనసాగుతారో వారికి ఇనప దండము అవసరం లేదు. అంటే కఠినంగా శిక్షించేటువంటి పని అవసరం ఉండదు. అయితే చాలా మంది 2 అంచుల వాడిగా ఖడ్గానికి లోబడి ఏం చేస్తారు తెలుసా, తన ప్రవర్తన, తన యొక్క నడవడిక, తన ఆలోచనలు సరి చేసుకుంటూ ఉన్నారు. కానీ కొందరైతే ఆ వాక్యానికి లోబడ్డారు దేవుని బిడ్డ. అటువంటి వారిని దేవుడు ఎలా ఏలుబడి చేస్తారో తెలుసా అంటే, ఇదేంటంట ఇనప దండమును పట్టుకుని ఏలుబడి చేస్తారు. అంటే కఠినముగా వారి మీదకి శిక్షను, వారి మీదకి శ్రమను, దేవుని యొక్క ఉగ్రతను వారి మీదకి పంపించినప్పుడు అది మనము భరించలేము. ప్రభువునందు దేవుని బిడ్డ, ఎవరి మీదకి శిక్షను ఊరకనే పంపించడు. దావీదు పాపం చేసినప్పుడు శిక్షణ వెంటనే పంపించలేదు దేవుని బిడ్డారా. ఎవరు పంపించడం తెలుసు, నాతాను ప్రవక్తను పంపించి ఆ వాక్యమైన ఖడ్గము చేత అతని గద్దించు అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి వాక్యం చేత గద్దించినప్పుడు వెంటనే ఆ యొక్క వాక్యాన్ని అతను లోబడ్డాడు కనుక నా ఇష్టానుసారమైనటువంటి మనుషులు నా ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి దావీదు అని దావీదును బట్టి దేవుడు ఎంతో సంతోషించినటువంటి వారిగా కనపడుతున్నారు దేవుని బిడ్డ. ఆయనకి ఎంత మాత్రము కూడా ఇనపదానం అవసరం లేదు. కఠినముగా శిక్షించవలసిన పని అవసరం లేకుండా తన ప్రవర్తన సరి చేసుకున్నాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు చేసేటువంటి పని తెలుసా, దేవుని యొక్క ఏలుబడిలో, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా నా ఏలుబడిలో మీరు ఉండండి, నేను చెప్పినట్లుగా మీరు నడుచుకోండి, నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి, నా దీవెనలన్నీ కూడా మీకు ఇస్తాము అంటే దేవునికి ఏలుబడి కింద బదులుతున్నారా? ఉన్నట్లేదు. ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ దేవుని యొక్క ఏలుబడిలో నుంచి ఏం చేస్తారో తెలుసా, తొలగిపోయి జీవించేటువంటి వారు అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలు. అందుకే దేవుడి రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, దేవుని యొక్క ఏలుబడిలో నీవు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నాడు దేవుని బిడ్డ. ఆ ఏలుబడిలో నువ్వు లేకపోతే కనుక నీ జీవితం ఎంత మాత్రం సంతోషపడదు. ఆయన ఏలుబడిలో నీవు ఉన్నప్పుడు ఆయన యొక్క కోపదలను పొందుకుంటావు. ఆయన ఏలుబడిలో నీవు ఉన్నప్పుడు ఆయన యొక్క పోషణను పొందుకుంటావు. ఆయన యొక్క ఏలుబడిలో నీవు ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం పొందుకుంటావు. ఆయన ఏలుబడిలో నీవు ఉన్నప్పుడు ఆయన ఉన్న సమస్తమును నీకు దేవుడు అర్పించేటువంటి దేవుడు కలిగి ఉన్నాడు దేవుని బిడ్డ. మరి ఆ ఏలుబడిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఎంతవరకు ఆయన ఏలుబడి నువ్వు కోరుకోకపోతే కనుక ఏం చేస్తామో తెలిసిన శ్రమల పాలైపోతామో దేవుడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి విడిపించి వారి కానాను దేశం యొక్క ప్రయాణ యాత్రలో దేవుని యొక్క మాట ప్రకారంగా మీరు జీవించాలని ఆయన ఏలుబడిలో ఉన్నంత కాలము వారికి కావలసిన ఆహారం దేవుడు ఇస్తూనే ఉన్నాడు, వారికి కావలసినటువంటి నీరు ఇస్తున్నాడు, వారికి కావలసినటువంటి వస్త్రాలు కావచ్చు, వారి యొక్క జీవితం ఏది కోరుకుంటే అది, నాకు మాంసము కావాలంటే మాంసమే కావచ్చు, ఏది కావాలని దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తెలుసంటే ఆయన ఏలుబడిలో ఉన్నప్పుడు. అయితే ఆయన ఏలుబడి దేవుడితో పరిపాలిస్తున్నాడు తెలిసిన వాక్యముతో. వాక్యము మనం ఏలుబడి చేస్తుందంట. ఈ వాక్యము మనం ఏం చేస్తుంది తెలిసి ఖండిస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసు, మనం తప్పులు చేసినప్పుడు, పొరపాటుగా నడుస్తున్నప్పుడు, పొరపాటుగా మనం జీవిస్తున్నప్పుడు ఈ వాక్యము మనం ఏం చేస్తుంది తెలుసు అంటే గద్దిస్తూ ఉంది. ఆ గద్దించేటువంటి నడవడిక చాలా మందికి ఇష్టమైనది.
అందుకే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమూయేలు ప్రవక్త ద్వారా వారందరూ కూడా దేవుడికి యెహోవా నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఏం కోరుకున్నారో చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనము నుండి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు శాపించినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగిపో, వారు నిన్ను విసర్జింపలేరు, కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మాట చొప్పున, ఆయన వాక్యము ద్వారా వారిని ఏర్పాటు చేస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు అంట ఆ ఏర్పడి ఇశ్రాయేలు ప్రజలకు నచ్చలేదు. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు దేవుని బిడ్డ. వాక్యానుసారంగా జీవించడం వారు ఎందుకు కష్టం అనుకుంటారు? దేవుని యొక్క ఏర్పడడం ఎవరు ఉంటారో తెలుసా అంటే, ఈ శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎంత మాత్రం కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడరు. అనగా దేవునికి ఏర్పడి నాకొద్దు, ఎవరు కావాలి మాకు, మమ్మల్ని ఏర్పాటు చేయడానికి ఒక రాజును మాకు నియమించు. సమూయేలు ప్రవక్త, ఇదిగో మేము యాజకుని కిందనే ఉండము, అలాగే దేవుని కిందనే ఉండము, ఎవరి కింద ఉంటామంట, మమ్మల్ని ఏర్పాటు చేయడానికి ఒక రాజును నియమించు అని అడిగారు. ఇది ఎవరున్నారు? అది సమూయేలు ప్రవక్తకైతే అది అంగీకారంగా ఉండొచ్చేమో, కానీ దేవునికి మాత్రం అది అంగీకారంగా లేదు. వెంటనే దేవునికి ఎంతో ఆయన మాట్లాడుతున్న మాట, సమూయేలు వారు విసర్జించింది నిన్ను కాదయ్యా, నిన్ను కాదు, ఎవరిని? వారు ఏలుబడి చేసే నా యొక్క ఏలుబడిలో నుంచి నాకు నచ్చలేదు, నా ఏలుబడి నన్ను విసర్జించారు. నీవేమి భయపడకో, వారి కొరకు సౌలు నేను ఏర్పాటు చేశాను, వారి గురించి ఏర్పాటు చేశాను, వారిని అతని రాజుగా నియమించని చెప్పాడు దేవుని బిడ్డ. ఈ రోజున చాలా మంది యాజకుడు ఏలుబడి చాలా మందికి నచ్చదు. ప్రజలు ఇష్టానుసారంగా చెప్తే విశ్వాసులు ఏది చెప్తే పాస్టర్ గారు చేయాలి. కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ యొక్క యాజకుడు చెప్పినట్టు ఎవరు నడుచుకోరు. యాజకుడు ఏది చెప్తే, అయ్యో పాస్టర్ గారు నాకంటే నిన్న కాకపోతే వచ్చాడు, నేను ఇప్పుడు పుట్టుకోవడం కాలం దేవుడు మందులో ఉన్నాను, పాస్టర్ గారు నాకు చెప్తున్నారేంటి, పాస్టర్ గారు ఏర్పడే అవసరం లేదు, ఇదిగో నా మాట ప్రకారం పాస్టర్ గారు చేయాలి అంటే ఎవరు ఏలుబడి కింద ఉన్నాడు? దుష్టుని ఏలుబడి కింద ఉన్నాడు. యాజకుని కింద ఏలుబడి కింద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని యొక్క ఏలుబడి కింద ఉన్నవాడే. దేవునికి ఏర్పడిని అంగీకరించిన వాడు, దేవునికి ఏర్పడిలో వాడు పరిపాలించబడుతున్నటువంటి వాడు, వారు నడిపించబడుతున్నవాడు, వాడు పోషించబడుతూ ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, ప్రభుత్వం దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఏలుబడి కింద ఉండి వారిని దేవుడు ఎంతో చక్కగా వారు అడిగిందనే దేవుడు ఇష్టమన్నాడు. వారికి దేవుడికి కోపం తెలుసుకున్నాడు. శత్రువుల యందు కానీ, అలాగే వాతావరణం యందు కానీ, ఎండదమ్మ యందు కానీ ఏ హాని కలగకుండా దేవుని యొక్క ఏలుబడి కింద ఉన్న ప్రజలైన వారిని చక్కగా నడిపిస్తూ ఉంటేనంట. అది వారికి నచ్చలేదండి. నచ్చకుండా మా కొరకు ఒక రాజు నియమించు, మాకు రాజు నియమించు. ఓ పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు నీకెందుకు ఉండవా, నీకెంత మేము ఉండము, మా కొరకు మమ్మల్ని ఏర్పాటు చేయడానికి ఒక రాజు నియమించని కోరుకున్నారు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త యొక్క ఏర్పడిలోను దేవుని యొక్క ఏర్పడిలో ఉండకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఎందుకు ఉండాలంటున్నారంటే పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఎందుకు విసర్జించారో పరిశుద్ధ గ్రంథంలో త్యాగ రాశారు. చూడొకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త
3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూడండి, ఈ చదవబడిన యొక్క వాక్య భాగంలో చూడండి, లోకంలోకి ఏమొచ్చిందంటే వెలుగు వచ్చింది. ఈ వెలుగు ఎవరో కాదు, ప్రభు యేసు క్రీస్తు ప్రభువా, దేవుడని యేసయ్య. వెలుగు లోకంలోకి వచ్చింది. ఎందుకు తెలుసా? లోకాన్నంతటిని కూడా పరిపాలించడానికి, ఆయన వాక్యము ద్వారా, ఆయన దండంతో పరిపాలించడానికి, ఆయన ప్రపంచానంతటిని కూడా, ఆయన భూరాజులందరినీ కూడా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసయ్య సమస్త సృష్టిని, సమస్త శరీరులందరినీ, సమస్త జీవరాశులన్నిటినీ కూడా ఏలుబడి చేసేది ఇక్కడ ఉన్న రాజులు కాదు, ఇది రాజులకు రాజు అయిన యేసయ్య పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన లోకంలో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడంట ఆ వెలుగు లోకంలోకి వచ్చింది. ఆ వెలుగు అది మనుషులకు ఎలా చేసిందట? నచ్చలేదని గల కారణం తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ రోజున యేసయ్యను ప్రేమించకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? యేసయ్య యొక్క ఏలుబడి కింద ఉండకుండా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. చీకటి అనగా ఏమిటో తెలుసంటే పాపము. చీకటి అనగా పాపము. పాపమును ప్రేమించే ప్రతి ఒక్క క్రైస్తవుడే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా సరే వారు ఎంత మాత్రం దేవుని ప్రేమించలేరు, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించలేరు. ఆలోచన చేయండి. చీకటి పాపం, చీకటి సాతానుకు సాదృశ్యమే ఉంది. ఈ లోకానికి కూడా సాదృశ్యమే ఉంది. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డలు కూడా చేస్తున్న పని కూడా అది. దేవునికి ఏర్పడి నాకొద్దు, మాకు రాజు నియమించాలి. ఎందుకు తెలుసా అంటే వారి క్రియలు చెడ్డమైపోయింది. వారి క్రియలన్నీ కూడా చెడ్డమైపోయి పాపం చేయడానికి, దురాలోచన చేయడానికి, దుష్టత్వం క్రియలు చేయడానికి వారి యొక్క ఉద్దేశములు వారి కలిగి ఉండాలి కనుక వారు ఎవరిని ప్రేమించడం తెలుసంటే దేవుడు మాకొద్దు, మేము ఆయన ఏర్పడి కింద మేము ఉన్నాము, మేము ఆయన ఏర్పడి కింద ఉంటాం. ఇదిగో మా కొరకు ఒక రాజుని నియమించు, ఒక రాజుని నియమించు. ఆయన ఏలుబడి ఉంటే మాకు చాలు, మాకు రాజు ఉంటే చాలు. రాజు ఉంటే మాకు ఎంతో మా జీవితంలో సంతోషంగా ఉంటుంది, మా జీవితం ఆనందకరంగా ఉంటుంది. మాకు ఏది కావాలన్నా కానీ ఆ రాజు దగ్గరికి మేము పొందుకుంటాం. మాకు ఒక రాజు నియమించు. దగ్గర పెట్టాలి. వారు కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసంటే వారు అంతా ఈ లోక సంబంధమైన దుష్టత్వాన్ని వారు ప్రేమించేటువంటి వారిని కనబడుతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట రాస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా ఎంతో స్పష్టంగా మాట రాస్తున్నాడు. చదువుతాం ఒక్కసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనము, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు ఇచ్చిందంట. ఏ మనసు అది? ఏ మనసు? శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనసు అంట దేవునికి లోబడదు, దేవునికి ఏలుబడి కింద ఉండదు. ఎప్పుడు చూసి ఈ లోకంలో నాకు మంచి ఆహారం కావాలి, ఎప్పుడు చూసి ఈ లోకంలో మంచి వస్త్రాలు కావాలి, ఎప్పుడు చూసి నాకు మంచి బిల్డింగ్లు కావాలి, ఎప్పుడు చూసి నాకు పొలాలు కావాలి, ఎప్పుడు చూసి నాకు అది కావాలి, ఇది కావాలి, నీకు కంటికి కనబడిందని కూడా పొందుకోవాలి. అది శరీరానుసారమైన మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఎంత వాక్యం చేత వారిని గద్దించిన, ఎంత వాక్యం చేత వారికి బుద్ధి చెప్పిన వారి ఎంత మాత్రం కూడా ధర్మశాస్త్రములకు లోబడననేటువంటి వారిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఏర్పడి ఎందుకు వచ్చారో తెలుసా? అంటే వారు శరీరానుసారమైన మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. ఎప్పుడు చూసినా సవిచారం లేని ఆహారం మాకు ఎందుకు? మాకు మాంసం కావాలి. అది ఏ మనసు? ఏం కావాలి? ఏ మనసు? శరీరానుసారమైనటువంటి మనసు. ఐగుప్తులో ఉన్నప్పుడేనయ్యో అక్కడ చేపలు ఉండేవి, మాంసం ఉండేవి, ఏది కావాలి అక్కడ మేము అప్పుడు తినేవాడు. అయ్యో ఇప్పుడు మమ్మల్ని ఎలా తీసుకొచ్చి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా మోషే?
ఉండేవారు. వారి మనసంతా కూడా ఎప్పుడు చూసినా ఏమి తిందాం, ఏమి ధరించుకుందాం, ఏమి పొందుకుందాం ఆయన శరీరానుసరమైన మనసు వారి కలిగి ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వారి కాదు, దేవుని యొక్క ఏలుబడి కింద ఉండేవారి కాదు. అందుకే మాకు దేవుని యొక్క ఏలుబడి మాకొద్దు. మాకు ఏ ఏలుబడి కావాలి? మాకు మా కొరకు మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని నడిపించడానికి ఒక రాజును నియమించు అని ప్రవర్తన అడిగితే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, వారు నిన్ను సర్చించింది. ఈ రోజున పాస్టర్ గారిని కాదండి సర్చించింది. ఎవరిని? శరీరానుసారమైన మనసు కలిగి దేవుని యొక్క ఏలుబడిలో నుంచి తొలగిపోయి తిరిగి వారందరూ కూడా పాస్టర్ గారిని విడిచిపెట్టి తిరిగిన వారు కాదు. మరి ఎవరిని? దేవుడు మాట్లాడుతున్నాడు సమయంలో నువ్వు ఎంత మాత్రం కూడా బాధపడడానికి వీలు లేదయ్యా. వారు విసర్జించింది నిన్ను కాదు, నాన్ని విసర్జించారు. నన్ను విసర్జించి తిరుగుతున్నారు. వారు ఏం కోరుకుంటున్నారు అది ఇచ్చే అన్నప్పుడు వెంటనే ఏమి చేశాడు? వారి కొరకు రాజుని ఏర్పరిచి సౌలుని నియమించి రాజుగా ఏర్పాటు చేశాడు. రాజు ఏలుబడి కింద వరకు ఏం చేస్తున్నాడు తెలుసా? సౌలు వారి మీద భారం మోపుతూ ఉన్నారు. సౌలు ఎప్పుడైతే వచ్చారు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతూ ఉన్నారు. యుద్ధాలు అనేక మంది నశించిపోతూ ఉన్నారు. వారి చుట్టూలో రోగాలు వస్తూ ఉన్నాయి, వారి చుట్టూలో శ్రమ వస్తూ ఉన్నాయి, శోధనలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి వారు భారమైపోయింది. మాకు ఈ రాజుని బట్టి అని మొదలు పెట్టారు. ఈ రోజున చాలా మంది లోపల చేసే పని తెలుసా? దేవుని యొక్క ఏలుబడిలో నుంచి తొలగిపోయి ఈ లోక సంబంధమైనటువంటిది అనగా చీకటిని ప్రేమించి దేవునికి ఏలుబడిలోంచి తొలగిపోయి తిరిగేటువంటి వారందరూ కూడా చీకటి ఎలాగైతే పాపమనికి సాదృశ్యంగా ఉందో పాపమనకు జీతము మరణమై ఉంది. మరణానికి సమీపంగా తిరుగుతూ ఉన్నారు. దేవుడుగా ఆ సంగతి గ్రహించట్లేదు. ఎవరు మరణంలోకి వెళ్ళిపోయినటువంటి వారు ఎవరు తెలుసు అంటే చీకటిని ప్రేమించేవారు, వెలుగును ద్వేషించేవారు. బతుకు దేవుని బిడ్డారా. అందుకే ఈ వాక్య భాగంలో ఈ దావీదు భక్తుడు ఈ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలంతా నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కేకలు పెడుతూ ఉన్నారు. వారందరూ నేను వారి మీద పెట్టిన దత్తము నా మీద వారి మీద నుంచి తొలగిపోవాలని బొమ్మచ్చుకున్న ఒకసారి కీర్తన గ్రంథము 2వ కీర్తన మొదటి చరణం చదవడానికి తీసిందా? అన్యజనులు ఎలాగూ అలరేపుతూ ఉన్నారు, జనములు ఎలాగూ వ్యర్థమైన దానిని తలచించుకున్నవి. మనము వారి కట్లు చెప్పుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకోవచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. భూరాజులు అన్యజనులైన వారు, దేవుని యొక్క ప్రజలైన వారు, వీరందరూ ప్రేమ మాట్లాడుతున్నారు. ఇదిగో మన మీద ఉన్నటువంటి కాలిని దేవుడు వారి మీద కాలి నవ్వుతాడంట. ఈ కాలి వారికి భారంగా ఉందంట. దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించబడినటువంటి కాలి వారికి భారమైపోయిందంట. ఆ కాలి మనకు నచ్చలేదు అన్నప్పుడు సౌలును కోరుకున్నారు. సౌలు ఏం చేశాడు? ఎరుపు కాలి మోపాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? అయ్యో ఈ కాలి మాకు ఇంకా బరువైపోయింది, ఈ కాలి నుంచి మమ్మల్ని విడిపించు ఆయన అని ప్రార్థన చేశారు. మన దేవుడు చూడండి, దేవుని పెట్టారా ఆలోచన చేయండి. ఈ రోజు దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే నడవమంటూ ఉన్నాడు, దేవుడు ఎలాగైతే నిన్ను పరిపాలిస్తూ ఉన్నాడు, ఏ మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ పొదువును దేవుడు ఉంచడు. ఆహార విషయంలోను, ఆరోగ్య విషయంలోను, అలాగే సమర్థమైన అన్ని విషయాలు కూడా దేవుడు ఆయన కృప చేత నిన్ను నడిపిస్తూనే ఉంటారు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు ఏమి కష్టపడి వారు సంపాదించుకుని ఆహారం తిన్నారు. వారి అరణ్య మార్గంలో అంటే వారు ఎక్కడ కూడా కష్టపడినట్టే లేదు. దేవుడు ఆయన పరలోకము నుండి వారికి మన్నాను కురిపిస్తున్నారు. దేవుడు పరలోకము నుంచి భూమిలో పిల్లలను పంపిస్తున్నారు. ఆహారం
అన్ని కూడా వారికి ఇచ్చి సమృద్ధికరమైన ఆహారం చేత వారు కాళ్ళు మీద వాసిపోకుండా ఎటువంటి బలహీనత లేకుండా వారిని అంత చక్కగా నడిపించడానికి గల కారణం ఏమిటో తెలుసండి, దేవుని యొక్క ఏలుబడిలో వారు ఉన్నారు. మరి దేవుని యొక్క ఏలుబడిలో అటువంటి సమృద్ధికరమైన జీవితమును, అటువంటి ఆశీర్వాదకరమైన జీవితమును, అటువంటి పోషణకరమైన జీవితమును దేవుడు నీకు ఇస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఏలుబడిని ఎందుకు తిరస్కరించి నీ ఏలుబడి మాకు వద్దు, మాకు ఇంకొకరిని అప్పగించు వారి ఏలుబడి కింద మేము ఉంటామని ఎలా కోరుకోగలుగుతున్నారు? ఈ రోజున క్రైస్తవులైన ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు ఆలోచన చేయండి ప్రభువుకు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఈ రోజున మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఏలుబడిలో నీవు ఉన్నావా? ఆనాడు దావీదు మాట్లాడుతున్నాడు, దావీదు ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు? నా ఏలుబడి కింద ఉన్నావా? సాతాను ఏలుబడి కింద వెళ్ళిపోయావా అని అడిగినప్పుడు అతడు దేని చూసి శరీరానుసారమైన మనసు చేత అతడు సాతాను ఏలుబడి కిందకి వెళ్ళిపోయాడు. అయ్యో నిన్ను చూడగానే, నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూడగానే నిన్ను చూడలేక నేను దాక్కుంటుంది. దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమను ప్రేమించినప్పుడు అతను ఎంతో సంతోషకరమైన జీవితంలో జీవించాడు, ఎంతో ఆనందకరమైన జీవితంలో వారు జీవించారు. ప్రభువుతో నిత్యం ఆనందించేటువంటి జీవితంలో వారు జీవించారు. ఎప్పుడు తెలుసండి, యేసయ్య ఏలుబడిలో ఉన్నప్పుడు, యేసయ్య వారిని పరిపాలిస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారం వారు నేర్చుకున్నప్పుడు వారి జీవితంలో దుఃఖమైనను, వారి యొక్క జీవితంలో కష్టమైనను, వారి జీవితంలో ఇబ్బందులైనను, శోధనైనను ఏమీ లేవు. ఎప్పుడు తెలుసా అంటే ఆయన ఏలుబడిలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆయన యొక్క ఏలుబడి కాదని చీకటిని ప్రేమించి ఎలాగైతే సాతాను యొక్క ఏలుబడిలోకి వెళ్ళారో అప్పటి నుంచి కష్టపడి పనిచేయవలసిన పని వచ్చిందంటే ఏం చేయాలి? నరుడు చెమట ఉంచి కష్టపడి వాడు పోషించుకోవాలి. అలాగే స్త్రీ ఆమె గురుడు నొప్పులతో, వ్యాధులతో ఆమె పిల్లలకి కనాలి. ఎన్ని ఎప్పుడు వచ్చినాయి? దేవునికి ఏలుబడిలో ఉన్నప్పుడు రాలేదండి. దేవునికి ఏలుబడి ఉన్నప్పుడు ప్రభుతో నిత్యము ఆనందించేవారు. దేవదూతల వలె దేవుడితో సహవాసం మాత్రమే కలిగి ఉండేవారు. సాతానుతో సహవాసం ఉండేది కాదు. ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క పరిపాలన వారు ఉన్నప్పుడు, దేవుని యొక్క మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞాపించిన మాట వారు జీవించినప్పుడు వారి జీవితంలో ఏ శ్రమ కూడా రాలేదు. ఎప్పుడైతే శరీరానుసారమైన మనస్సు వారిలోనికి వచ్చి వేస్తుందో అదేం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి ప్రేమించక, వెలుగును ప్రేమించక వారు ఏం చేస్తారంట? చీకటిని ప్రేమించారు. ఇక్కడ కారణం ఏమిటి అంటే వారంట క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమించక దేవుని చీకటిని ప్రేమిస్తారు. దేవుని కదా. అందుకే దావీదు 2వ కీర్తనలో ఆయన ప్రారంభంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసంటే, ఆయన బిడ్డలమైన మనందరము కూడా ఎవరి ఏలుబడి కింద ఉన్నాము. నేనైతే నన్ను మాత్రమే నన్ను పరిపాలించిన ఆయన, దావీదు మాట్లాడేవాడు, నన్ను పరిపాలించిన ఆయన నీ పరిపాలన నుంచి, నీ ఏలుబడిలో నుంచి నన్ను త్రోసివేయద్దు. నన్ను ఎప్పటికప్పుడే ఇదిగో నేను నీ ఏలుబడిలోనే ఉంటాను తప్ప నీ ఏలుబడిలో నుంచి నన్ను మాత్రం బయటకు పంపించొద్దు ఆయన అని ఎప్పటికప్పుడే ప్రార్థన చేసుకునేవాడు దావీదు. అందుకే దేవుని యొక్క ఏలుబడిలో అతను జీవించగలిగాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ఎవరి ఏలుబడిలో ఉన్నావు ఆలోచన చేయండి. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ఏలుబడి నువ్వు విసర్జించావంటే కనుక నీవు ఈ లోకంలో బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు పడైపోతావు. దేవుని పెట్టాలా? ఈ లోకంలో ఉన్నటువంటి పరిపాలించేటువంటి పరిపాలకుడు అనగా సాతాను ఏలుబడిలోకి వెళ్తే కనుక దాన్ని చేసే పని శ్రమలు పాలు చేయడం, అది చేసే పని దుఃఖము పాలు చేయడం, అది చేసే పని అనారోగ్యం పాలు చేయడం, అది చేసే పని శాంతి సమాధానం చేసేటువంటి పని చేసేటువంటి లక్షణము కలిగింది ఈ చీకటి అనేటువంటి సాతాను. ఎవరి ఏలుబడిలో ఉన్న ఆలోచన చేయండి. అలాంటి ఇస్రాయేలు ప్రజలైతే వారిని దేవుని యొక్క ఏలుబడిలో సంతోషకరమైన చూపును, ఆనందకరమైన చూపును వారికి ఇచ్చి, సమృద్ధికరమైన చూపును ఇచ్చి వారిని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ పరిపాలన ముందు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త, ఆకాశ నక్షత్రములను, సూర్య చంద్రులను, సముద్రమును సృష్టించిన దేవుడు. అవన్నీ కూడా దేవునికి ఏలుబడిలోనే ఉన్నాయి. అవి ఎంత మాత్రం కూడా తప్పట్లేదు.
సూర్యుడా నువ్వు తూర్పును ఉదయించి పడమరకు అస్తమించు అన్నాడు. అది మాత్రమే చేస్తున్న సూర్యుడు. సముద్రమా నీకు ఎలా వేశాను, ఇసుకతో నేను ఎలా వేశాను, ఇసుక కట్ట నుంచి నువ్వు దాటడానికి వీల్లేదు అన్నాడు. దాటుతుందా సముద్రం? దాటుతుందా? ఈ రోజున నీటి ప్రవాహం ఆపాలంటే ఇసుకతో ఎత్తు ఆగుతుందా? ఇసుకతో ఎత్తు ఆగుతుందా? మీరు చెప్పండి ఒకసారి. వాటర్ కొట్టి తెగిపోతుంది అనుకోండి, ఇసుకే తాగుతుంది అక్కడ. ఏం చేయాలి? కాంక్రీట్ పోయాలి. ఇసుక పోయకుండా ఉండడానికి కాంక్రీట్ పోసి గొడ్లు ఎత్తే ఆగదు. ఏంటి దానికి ఒక ప్రవాహం ఉండదు, గట్టిగాని ఒక కెటలు కొట్టేటువంటి ఆ యొక్క లక్షణం కూడా ఉండదు గోదావరికే. మరి సముద్రం యొక్క కెరటానికి అలాగే వాడల సహితం కూడా బద్దలైపోయేటువంటి కెరటాలు ఎటువంటి ప్రభావంతో ఉంటాయి తెలుసా? అటువంటి శక్తివంతమైనటువంటి సముద్రమే దేని తాగిపోతుంది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇసుక ఎల్లలకి ఆగిపోతుంది. అందుకే పాట రాసుకున్నటువంటి ఈశ్వర్ గారి యొక్క పాటలో అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఏం చేశాడంట? అగాధ సముద్రానికి దేవుడు ఎలా వేశాడు? వేసింది ఎవరు తెలుసా? మనుషుల యొక్క సముద్రం ఆగదని. మరి ఎవరు వేస్తాడని? దేవుడు వేస్తాడు. దేవుడు వేసి ఈ ఇసుక నుంచి నువ్వు బయటికి రావడానికి వీల్లేదు అన్నాడు దేవుడు. అది అక్కడికి ఆగిపోయింది సముద్రం. అక్కడి నుంచి ఇక ముందుకు రావట్లేదు. సముద్రం అంత బలమైనది. సూర్యుడు అగ్ని చేత మండుచున్నటువంటి సూర్యుడు బలమైన వాడు, శక్తివంతుడు. చంద్రుడు, భూమి ఇవన్నీ కూడా బలమైనవే. దేవుని యొక్క మాట ప్రకారంగా ఒక్క మాటను కూడా అవి అతిక్రమించకుండా సర్వలోకం యొక్క ఏరుబడినంత కూడా దేవుడు చదువుకున్నప్పుడు అన్ని కూడా ఆయన మాట ప్రకారంగా ఆయన పరిపాలన ఉన్నాయి. కానీ ఒక మనిషి మాత్రం దేవుని యొక్క ఏరుబడి నచ్చట్లేదు. దేవునికి ఏలుబడిని, అయ్యో నీ ఏలుబడి కింద మేము ఉన్నాం, మా మీద నీ ఏలుబడి తీసేయి, ఇదిగో నీ మాట చెప్పి మేము జీవించడం ఏంటి, నీ మాట ప్రకారం మేము నడుచుకోవడం ఏంటి, ఇదిగో మా మీద నీ ఏలుబడి ఉండడానికి వీల్లేదు అని ఆ జనులందరూ, భూరాజులందరూ కలిసిపోయేట ఎవరి మీదకి? అభిషక్తునికి. చూడండి, యెహోవాయైనటువంటి నాకును అభిషక్తుడైనటువంటి వారికి విరోధముగా నిలవబడుచుకున్నారు. ఎవరికి? ఒకటి దేవునికి విరోధముగా మాట్లాడుతున్నారు, రెండవది దైవజనుడికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, చాలా జాగ్రత్త ఉంది. నీ జీవితంలో సంతోషకరమైన జీవితం పొందుకోవాలి అంటే, సమృద్ధికరమైన జీవితం పొందుకోవాలి అంటే, ఆశీర్వాదకరమైన జీవితం పొందుకోవాలంటే నువ్వు ఎవరు ఏలుబడుకుంటూ ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు తెలుసా అంటే దేవుని యొక్క ఏలుబడి కింద ఉండాలి. రెండవది దైవజనుడు చెప్పినటువంటి ఏలుబడి కింద ఉండాలి. అంతేకాని పాస్టర్ గారు చెప్పినట్టు మనం ఏంటి? మనం చెప్పినట్టు పాస్టర్ గారు నడుచుకోవాలి. పాస్టర్ గారు ఎక్కడి నుంచో తాడి మనతో వస్తున్నాడు, ఊరు మాత్రం మనం చెప్పినట్టు పాస్టర్ గారు నడుచుకోవడానికి అంటానికి వీలు. నువ్వు అన్నావా సాతానికి ఏలుబడి కింద వెళ్ళిపోయినట్టే. అది నీవు నాశనం తీసుకెళ్ళిపోతాం. దేవుని పెట్టాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు అదే కోరుకున్నారు. ఓ సమయంలో ఈ ఏలుబడి కింద మేము ఉన్నాం, మాకు ఒక రాజు నియమించాల. సమూయేలు వారిని న్యాయంగా పరిపాలించలేదా? వారికి అన్యాయంగా ఎవరికైనా నడిచాడా? లేదండి. సమూయేలు ప్రవక్త అంటే అతను దీర్ఘదర్శనం ఉంటారు, అంటే జరగబోయే సంగతులు చూసేటువంటి నేత్రమ కలిగిన వాడు సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త రాజులకి వెళ్తుంటే రాజులే గడగడలాడిపోయేవారు. ఎటువంటి వాకు తీసుకుని వస్తున్నాడు, నేను ఏ మాట మాట్లాడుతుంది జరిగిపోతుంది ఎలాగా అని గడగడలాడిపోయేటువంటి వారికి ప్రసవం. అటువంటి సమూయేలుని నాకు వద్దు, నువ్వు మాకు వద్దు, ఈ పరిపాలన మేము ఉండవు, మాకు ఒక రాజు నియమించాడు దేవుడు. సమూయేలు ప్రాప్తం మాట్లాడుతుంది, నేను నిన్ను ఏర్పాటు చేసి నువ్వు భయపడాల్సిన పని లేదు. వారు నిన్ను విసర్జించలేదు, నన్ను విసర్జించారు. ఒక అభిషక్తుడిగా నిన్నే కాదు, దేవాది దేవుడైన నన్ను కూడా వారు ఏం చేశారు? విసర్జించి వారు తిరుగుతూ ఉన్నారు. వారి వరకు రాజు నియమించారు. రాజు నియమించాడు. ఎంత బాగుందో తెలిసారు పరిపాలన. ఇంకా భారవంతమైపోయింది. ఎనపదార్థం వచ్చింది నేను ఎక్కినదకే. అక్కడ ముందేమో 2 అంచెల వాడి గారి కథం వచ్చింది. ఆ కథ వాడికి నచ్చలేదు.
ఆ ఖడ్గం యొక్క ఏలుబడి వరకు నచ్చలేదు. అది ఎంతో బాధకరంగా ఉంది, అది ఎంతో ప్రయాసంగా అనిపించింది, అది ఎంతో కష్టంగా అనిపించింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడైతే ఏమన్నాడు? వారిని కొట్టడానికి, ఎంత స్పష్టంగా రాశాడు ప్రకటన గ్రంథంలో, వారిని కొట్టుటకు రెండంచుల వాడిగా ఖడ్గము వారి మధ్యకు వచ్చి ఏలుబడి చేసింది. తర్వాత ఎనపదార్థము ఏలుబడి చేసింది. ఆ ఖడ్గం నచ్చకపోతే ఏమవుతుంది? ఎనపదార్థం వచ్చి కూర్చోండి. ఎనపదార్థం పోతే మనం చేయవలసిందే. కనుక దేవుడు పెట్టారా? ఆలోచించండి. నువ్వు ఎవరికి ఏలుబడి ఉన్నావు ఆలోచించి. నువ్వు దేవుని యొక్క ఏలుబడి మీద లేకపోతే కనుక శ్రమ పాలైపోతావు, కష్టాలు పాలైపోతావు, ఇబ్బందులు పాలైపోతావు. దేవుడు పెట్టాలి. అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుడి యొక్క ఏలుబడిలో నుంచి ఏదో ఒక విషయంలో నువ్వు తొలగిపోతూ ఉండవచ్చు. అప్పుడు దేవుడు రెండోసారి వారిగా ఖడ్గముతో కూడతాడు. దేవుడు కొట్టినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నాష్టాలు ఉత్తినే పిల్లలు పక్కనేంటి ఏం చేస్తాడు? నువ్వు నాష్టాలు చెప్పినట్టుగా నువ్వు చేయనప్పుడు, హోంవర్క్ కావచ్చు, లేకపోతే పద్యం అప్పగించకపోవచ్చు, ఏదైనప్పటికీ కూడా నాష్టాలు చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నాష్టాలు ఏం చేస్తాడు? కాబట్టి పోతాడు. ఎందుకు తెలుసా? రేపటి రోజున నువ్వేం చేయవు, ఆ తప్పు నువ్వు చేయవు. అది కొట్టినప్పుడు నాష్టాలు నన్ను కొడతావా, నీ కిందనే ఉన్నావు అని గేరు కాసుకోలేదు. ఎంట్లోకి వెళ్ళి కష్టపడాలి, శ్రమ కూర్చి. అదే మ్యాచ్ చెప్పినప్పుడు నువ్వు తప్పేసిన మ్యాచ్ కొట్టినప్పుడు ఆ కొట్టిన దెబ్బ అది నీకు ఒక మంచి మార్గం చూపించేది కదా, చూపిస్తుంది కదని ఆ యొక్క దెబ్బను నువ్వు అంగీకరించి నువ్వు ముందుకు చదువు కొనసాగించినప్పుడు నువ్వు ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసే అంతేనా? అలాగే దేవుడు కూడా మనం ఒక్కొక్కసారి ఈ లోకంలో మన అన్నింటిలో మనం ఎక్కడ చూస్తున్నాం? శరీరానుసారమైనటువంటి మనుషుల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాము కనుక ఏదో ఒక్క విషయంలో తొలగిపోవచ్చు. దేవుడికి ఏలుబడి నుంచి మనుషులకి ఏలుబడి వరకు, లేకపోతే అపోదికి ఏలుబడి వరకు వెళ్ళవచ్చు. అప్పుడు దేవుడు ఓరకనే నిన్ను శిక్షించడు. వెంటనే దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి వచ్చి పడుతుంది, నీ మనసులో తాకుతుంది. నువ్వు చేసిన పాపములను బట్టి, నువ్వు చేసిన అతిక్రమములను బట్టి నీ మనసును తాకినప్పుడు ఆ మాటను నువ్వు అంగీకరించి నీ తప్పుదలను నువ్వు సరి చేసుకుని ఎప్పుడైతే మరలా దేవుని యొక్క ఏలుబడి ముందుకెళ్తావో, ముందుకెళ్తావో అప్పుడు నీ జీవితంలో తెలుసా సంతోషకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం పొందుతుంటాను. అంతేకాని నీ ఏలుబడి నాకు వద్దు, నాకు బాగా పరిపాలించేటువంటి పరిపాలకులు చాలా మంది ఉన్నారు, వారి కింద నేను వెళ్ళిపోతాను అన్నాను అనుకోండి, దేవుడు నిన్ను ఆపడండి. దేవుడు నిన్ను ఆపడం. నా ఇష్టానుసారం నేను నడుచుకుంటాను, నా ఇష్టానుసారం నేను ప్రవర్తిస్తాను అంటే దేవుడు నిన్ను ఆపడం. ఎల్లు ఏదైతే కోరుకున్నావో దాన్ని నీకు ఇస్తారు. దానిలో ఉన్న విలువెట్టు, దేవుడిలో ఉన్న విలువెట్టు అప్పుడు నీకు రుచి చూపిస్తారు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా చచ్చినట్టు మళ్ళా దేవుడికి ఏలుబడి కావాలనుకో. ఆ దుస్థితికి మనం తెచ్చుకోవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజల వలె దేవుడు నీకు అన్ని ఇష్టం ఉన్నప్పుడు కూడా నీకు ఇంకా ఈ శరీరానుసరమైన మనసు నేను చోటు చేసుకుని నీకు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా ఆ మనసుకు లోబడవద్దు. అందుకే రాసుకుంటున్నాడు దేవుడు కూడా మాట మాట్లాడుకుంటున్నాడు. ఏమని తెలుసా? శరీరానుసరమైన మనసు అది దేవునికి లోబడదు. ఇశ్రాయేలు ప్రజలు శరీరాన్ని మనసు ఎప్పుడైతే వచ్చిందో వారు దేవునికి మాటకు విరోధంగా వారు జీవించాలి, నశించిపోయారు దేవుని మీద. అందులో యెహోషువకు, కాలేబుకు శరీరాల మనసు మాత్రం వారు కూడా రానవలేదు, వారి హృదయంలో కూడా రానవలేదు. దేవునికి ఏలుబడి దైవజనుడు చెప్పినట్టుగా దైవజనుడు అనుసరిస్తూ వారు నడిచారు కనుక వారు కానాను దేశంలోకి ప్రవేశించారు. దేవుడి చెడు ఆశీర్వాదాన్ని వారు స్వతంత్రించుకున్నారు. అటువంటి గొప్ప త్వరను పొందుకోవాలి అంటే ఆయన ఏలుబడిలో నీకున్నా. అందుకే రోజున నువ్వు ఎవరి ఏలుబడిలో ఉన్నా, ఎవరి ఏలుబడి నువ్వు కోరుకుంటున్నావు, దేవుని ఏలుబడి నువ్వు కోరుకుంటే కనుక ఆయన నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలు బట్టి, నువ్వు అతిక్రమం బట్టి నేను గర్దిస్తాను, నేను కొడతాను వాక్యం ద్వారా. ఆయన కలతో పట్టడండి. ఈ లోక సంబంధమైన మనుషుల వల్లే, మాస్టర్ల వల్లే కలతో పట్టడండి, వాక్యంలో కొడతాను. నేను ఎన్నిసార్లు మాస్టర్ నా గురించే చెప్తున్నాడు. అవును, నువ్వు దేవునికి విరోధంలో నడుచడానికి దేవుడు నిన్నే కొట్టాడు వాక్యంతో. అప్పుడు ఏం చేయాలి?
సరి చేసుకుని ఆయన ఏలుబడి పొందుతుంది. అయ్యా నేను తప్పుదం చేసే కనుక నువ్వు నాతో మాట్లాడాను, నేను పాపం చేశాను కనుక నువ్వు నాతో మాట్లాడాను. అయ్యా నేను ఎంత మాత్రం కూడా ఆ తప్పులను నేను ఇంకెప్పుడు చేయకుండా నీ మనస్సు నాకు ఇవ్వనైనా అని దీన్ని అడిగినట్లయితే నిన్ను మళ్ళీ చేస్తాడు తెలుసా, ప్రేమతో నిన్ను మళ్ళా ముందుకు నడిపిస్తాను. అలాగే కాదని అది ఏమి నాకు అవసరం లేదు, నాకు శరీరానుసారం ఏమి నాకు కావాలని ఎప్పుడైతే నువ్వు లోపల నుంచి వచ్చి లోపలకు వెళ్ళిపోయావో దేవుడు నేనేం చేస్తాను తెలుసా, సామాన్యం చేతులు ఇస్తాడు. అది మనం ఏం చేస్తుందో శ్రమ కష్టాత్మ ఇబ్బందులు నష్టాత్మ చేస్తున్నాను. మరొకసారి ఫోన్లో చదువుకొని వాక్యాన్ని గురించుకుందాం. కీర్తన గ్రంథము కీర్తన 1:3 చెప్తాడు. అన్యజనులు ఎలాగూ అల్లరి చెబుతున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు విప్పుదము రండి, వారి పాశములను మనం వద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకు ఆయన అభిషేకునికి విరోధముగా నిలబడుచున్నారు. విరోధంగా నిలబడచ్చు. చాలా మంది బాగా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే పని తెలుసా, మాస్టర్ గారు మన అలగాటమైంది, నిన్న అలగాటమైంది నడు నన్ను అందరం కలిసి మాస్టర్ గారు దుర్గాను ఏం చేస్తారు, విరోధముగా నిలబడతారంట. ఎవరికి అభిషక్తునికి దేవునికి. అభిషక్తునికి విరోధంగా నిలబడితే ఎవరు నిలబడ్డాడు తెలుసా, దేవునికి నిలబడి విరోధం. దేవుడికి నిలబడితే మన విరోధం నిలబడితే ఆయన ఊరుకున్న దేవుడి కాదు. నువ్వు ఏ విషయంలో విరోధంగా నిలబడ్డావో అదే చూస్తున్నాడు. అందుకే నేను అంటున్నాడు, మన కట్లు వారి మీద నుంచి తొలగించుకుందాము రండి అని ఊరోజులందరూ కలిసి ఏం చేశారంటే నిలబడ్డారంటే ఎవరికి, యెహోవా అయిన దేవునికి అలాగే ఆయన అభిషక్తునికి విరోధంగా నిలిచిన వారెవరు కూడా, దేవుడికి విరోధంగా నిలిచిన వారెవరు కూడా నిలబడలేదు. కిందకి రాశాడు, వచ్చిన అంటాడు, ఆయన కోపము ఆయన ఉగ్రత ఎటువంటి కింద వచ్చిన రాశాడండి. ఆ వాక్యం కూర్చొని ఒకసారి 4వ వచనాన్ని, ఆకాశమందు ఆశీర్వాదే వాడు నవ్వుతున్నాడు, అపహసించున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం వచ్చేత. చూసారా, ఆయన ఎటువంటి వాడు, వాక్యం కోపం కలిగినటువంటి వాడు దేవుడు. దేవుడి యొక్క నుండి తొలగిపోయిన వాళ్ళని చూసి ఆయన ఏం చేస్తాడంట, నవ్వుతున్నాడు. నా ఏలుబడి నేను ఎంతో ప్రేమతో నా బిడ్డలైన వాడిని ప్రేమిస్తున్నాను, నా ప్రాణం పెట్టినందుకు నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించి వారి కొరకు వారి దానంతనే చేయడం నేను ఒక దరిద్రుడైపోయాను కదా. వారి పాపముల కొరకు నా శరీరం అంతా కూడా నరకొట్టబడింది కదా. వారు చేసిన పాపముల కొరకు నేను ముఖం మీద ఉప్పు వేయించుకున్నాను కదా. వారు తలములుగా చేసిన పాపములను బట్టి నేను మొన్న తీయడం భరించాను కదా. వారి హృదయం చేసిన పాపములను బట్టి నేను బడుపు కూడా భరించాను కదా. ఎందుకు నాకు త్రోసి తిరుగుతున్నారు నా బిడ్డలైన? ఎందుకు అని ఆయన నవ్వుకుంటున్నాడు. ఆయన ప్రసన్న కోపం రగిలిపోతూ ఉంటాడు. అయితే మనం అనుకుంటాం, పాస్టర్ గారిని నేను గద్దించాను, పాస్టర్ గారిని నీ ఏలుబడి నీ మాట ప్రకారం మేము చేయట్లేదు, మా ఇష్టానుసారం మేము చేసుకుంటామన్నామేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నప్పుడు అంట ఆయన నవ్వుకుంటాడంట. నువ్వైతే ఆ సమయంలో వచ్చేప్పుడు సంతోషాన్ని చూడగలుగుతావు, కానీ రాబోయే దినాల్లో నీకు వచ్చేటువంటి శ్రమను చూసి ఆయన నవ్వుకుంటాడంట. ఓ నక్కు మాత్రం ఎందుకు ఆ గుడి తెచ్చుకోవడం శ్రమను పాలైపోతామన్నా, ఎందుకు ఏ పనులు పాలైపోతామన్నావని ఆయన నవ్వుకుంటాడంట. దేవుడు అటువంటి దుస్థితిలోకి నువ్వు వెనకుండా ఉండాలి అంటే ఆయన ఏలుబడి కింద ఉండాలి, ఆయన పరిపాలన కింద ఉండాలి. ప్రభువాను పరిపాలించు, నన్ను నడిపించు, నన్ను పోషించు, అయ్యా నన్ను సంరక్షించు ఆయన. నీ పరిపాలన కిందే, నీ ఏలుబడి కిందనే ఉంటాను ఆయన అని ఎవరైతే అనుకుంటారో ఆయన ఏలుబడిలో ఆనందం ఉంది, ఆయన ఏలుబడిలో సమృద్ధి ఉంది, ఆయన ఏలుబడిలో నిత్య భాషణం ఉంది. ఆయన ఏలుబడి కాదని నా వరకు నేనే ఏలుబడి చేసేవాడిని. డబ్బు అది ఎంతమందిని ఏలుబడి చేస్తుంది? డబ్బు చెప్పినట్టుగా నడుచుకునే వారు లేని లోకంలోను అంటే డబ్బు అనే చేస్తుంది.
ఏలుబడి చేస్తుంది. అందుకే డబ్బు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకుంటున్నారు. కొందరైతే వ్యభిచారమైన పాపం ఏర్పాటు చేస్తుంది, ఆ పాపం చెప్పినట్టుగా వారు నడుచుకుంటూ ఉన్నారు. కొందరు అబద్ధికులు, అబద్ధమైన వారిని ఏలుబడి చేస్తుంది, అబద్ధాల పాలుగా లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు అటువంటి ఎంత మాత్రం కూడా ఆ యొక్క పాపము కలిగించి శ్రమల పాలు చేసి ఏలుబడిలోకి వెళ్లకుండా నిత్యము నీ ఆనందం చేసి నిత్యము పరలోక సంబంధమైన బోధ వాక్యమును అనుభవింపజేసి యేసయ్య ఏలుబడి కింద మనం ఉండి ఆయన ఏలుబడిలో ఉన్న ఆనందాన్ని, ఆయన ఏలుబడిలో ఉన్న సంతోషాన్ని మనమందరం పొందుకోవడానికి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఇంతవరకు ఆయన ఏలుబడి నుంచి నువ్వు తొలగి లోపల తిరుగుతూ ఉన్నట్లయితే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఆనాడు ఆదాము అవ్వ శరీరానుసరమైన మనసు వచ్చి నీ ఏలుబడి నుంచి తొలగిపోయి కష్టాలు తెచ్చుకున్నారయ్యా, ఇబ్బందులు తెచ్చుకున్నారు, నష్టాలు తెచ్చుకున్నారు, బాణాలు తెచ్చుకున్నారు. అటువంటి దుస్థితి నాకు వద్దు. నేను నీ ఏలుబడి కిందనే ఉంటాను. ఇశ్రాయేలు ప్రజలు నీ ఏలుబడి కాదు, నీ ఏలుబడి నాకుంటే నీకు విరోధంగా నిలబడ్డారు. నిలబడి ఏమి చేయలేకపోయాయ్యా. నిలబడిన వారందరూ కూడా శ్రమ తెచ్చుకున్నారు, రాజు నియమించుకున్నారు వారి కొరకు. ఆ రాజు ద్వారా అనేకమైన ఇబ్బందులు తెచ్చుకున్నారయ్యా. అటువంటి దుస్థితి మాకు వద్దు. ఆయన దావీదు వలె, దావీదు ఎలాగైతే నన్ను పరిపాలించు, నన్ను ఏడు రాయదాని ఎలాగైతే తన ఈ ఏలుబడిలో దావీదు జీవించి తన యొక్క జీవితం ఆనందకరమైన జీవితంలో రాజు యొక్క రాజైన నీ యొక్క దాసునిగా, నీ కుమారునిగా నీకు ఎలాగైతే జీవించరు అటువంటి జీవితం మాకు అనుగ్రహించాలని ఎందరైతే అనుకుంటారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను అనుగ్రహించి ఆయనే మహిమ పొందను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆమెకే వందనాలు స్తోత్రా. ఇంతవరకు నీ విలువైన మాటల చేత, నీ బలమైన మాటల చేత మాతో మాట్లాడా. సర్వ సృష్టి నీ ఏలుబడిలోనే ఉందయ్యా. నువ్వు చెప్పినట్టుగా నడుస్తూ ఉంది, నువ్వు చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. అందుకే మనుషులందరికీ కూడా క్షేమముగా ఉండగలుగుతున్నారు. ఆయనకి వందనాలు స్తోత్రా. కానీ నువ్వు ప్రేమించి మనుషులు కొరకు ప్రాణం పెట్టి రక్షణ గ్రహించిన యేసయ్య ఆమెకి వందనాలు స్తోత్రా. ఒక్క మనిషి మాత్రమే నీ ఏలుబడి అంగీకరించలేదయ్యా. నీ ఏలుబడి ఇది ఎందుకో తెలుసా అంటే పాపము చేయి ప్రతి వాడు పాపముకి దాసుడు కనుక వారు ఎంత మాత్రం వెలుగులో ప్రేమించగా చీకనే ప్రేమిస్తూ ఉన్నాడని ఆయన ఈ వాక్యం శ్రమిస్తుంది. అవును తండ్రి, ఇదిగో చక్రక్రియ చేసే ప్రతి ఒక్కరునయ్యా, ఇదిగో నీ ఏలుబడి కింద నీవు చెప్పిన మాట ప్రకారంగా వారు జీవించరు ఆయన. అందుకే ఈరోజు మాతో మాట్లాడా. ఆనాడు ఆదాము అవ్వ నీ ఏలుబడి నుంచి తొలగి శ్రమ తీసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నీ ఏలుబడి నుంచి తొలగి అయ్యా వారి ఒక్కొక్కరిని ఏలుబడి కింద చేసుకున్నప్పుడు అయినా అయ్యా వారి కూడా శ్రమ తెచ్చుకున్నారు. అయ్యా అనేక మంది నశించిపోయినా అటువంటి జీవితం మాకు ఉందని ఈ రోజు మాతో మాట్లాడాలి కనుక నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలైనా నీకు విరోధముగా, నీ దాసులకు, నీ అభిషక్తులకు విరోధముగా నిలబడకుండా ఆయన నీ ఏలుబడిలో నిత్యము జీవించి నీ నిత్యం నీ ఆశీర్వాదములకు వారసులుగా ప్రతి బిడ్డను సిద్ధపరిచి మీరు మహిమను పొందమని వాక్యముగా మా మధ్యలో దిగి వచ్చేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.